సార్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎమ్మెల్యే గారు మీరు చాలా విఘ్నతతో మాట్లాడుతున్నారు. యాక్చువల్గా సమాజం పట్ల మీకు ఒక మంచి అవగాహన, ఇప్పుడున్న సమాజంలో ఏం జరుగుతుంది, వాస్తవాలు ఏంటిదనేది మీరు చాలా చక్కగా వివరించారు. మీకు ఎమ్మెల్యేగా కాకుండా ఒక సామాజికవేత్తగా మిమ్మల్ని ఈ డిబేట్ లో చూడడం జరుగుతుంది సార్. మీరు చెప్పిన 2 విషయాలు చాలా గొప్పగా ఉన్నాయి. నంబర్ 1, ఒకటి ఈ దేశంలో ప్రతి ఒక్కరికి విద్య వైద్యం అవసరం సార్. విద్యా వైద్యం ఇచ్చిన రోజున ఫ్రీబీస్ అవసరం లేదు. కానీ ఇక్కడ ఒక నా ప్రశ్న మీకు తర్వాత జర్నలిస్ట్ గారికి నేను చెప్పేది ఏంటంటే, అసలు ఈ విద్యా వైద్యము ఫ్రీగా కాకుండా చూసేదే రాజకీయ నాయకులు, ముఖ్యంగా రాజకీయంలో చాలా ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు. మీరు చూడండి, పెద్ద పెద్ద వైద్య కళాశాలలు, ప్రైవేట్ వైద్య కళాశాలలు ఎవరి ఉన్నాయి సార్? రాజకీయ నాయకులే ఉన్నాయి. పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలు ఎవరి ఉన్నాయి? రాజకీయ నాయకులే ఉన్నాయి. కాబట్టి వాళ్ళ బ్రెడ్ అండ్ వాళ్లకు రాజకీయంలో డబ్బు సామాన్యుల దగ్గర సంపాదించాల్సిన అవసరం లేదు. వాళ్ళకు వ్యాపారాలు కావాలి, మళ్ళీ వాళ్ళు గెలవాలి, వాళ్ళ పార్టీ గెలవాలంటే ఇది చెయ్యాలి. దీనికి ముఖ్యంగా మీరు ఇంతకు ముందు నేను అడగాల్సిన ప్రశ్న మీరు సమాధానం చెప్పారు. మీరు డైరెక్ట్ పిఎం మోడీ గారిని అడుగుతానన్నారు. చాలా గొప్ప విషయం సార్. ఈ విషయంలో మిమ్మల్ని అభినందిస్తున్నా అండ్ మీకు చాలా ఇస్తున్నాను. మీరు ఖచ్చితంగా సార్, మీరు ఎప్పుడు హీరో అవుతారంటే, మీరు మీ పార్టీలో, అది ప్రధానమంత్రి స్థాయి పార్టీలో ఈ విషయాన్ని లేవనెత్తినప్పుడు మీరు నిజమైన హీరో సార్. ఇప్పటికీ మా దృష్టిలో ఇట్స్ నాట్ ఏ జోక్. ఒక కేసీఆర్ ను, ఒక రేవంత్ రెడ్డిని ఓడించడం అంటే, మీరు ఇప్పుడు చెప్పారు ఒక మాట, నేను ఎవరిని ఏమి అడగలేదని. మీలో మీ మీద ఉన్న విశ్వాసమే మిమ్మల్ని గెలిపించింది. దట్స్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. నంబర్ 2, ఇంకా మీరు రెండో విషయం ఏంటంటే సార్, రిజర్వేషన్ల గురించి చెప్పినారు కదా. సో ఏ క్యాస్ట్ లో ఉన్నప్పటికీ కూడా మీరు వ్యాలిడ్ ప్రశ్న లేవనెత్తిరు సార్. అదేంటిదంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీసీలే గానీ ఎస్సీలే గానీ రిజర్వేషన్లు ఇస్తున్నారు. మీరు అన్నది కరెక్ట్. కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు దాన్ని డిఫరెన్స్ చేసి వాళ్ళ దామాషా ప్రకారం వాళ్ళకి ఇస్తే వారి కులాలకెళ్ళి ఒక లీడర్ వస్తాడు. ఇక్కడ జరిగేది సార్, మనం వాస్తవంగా జరిగేది చూస్తే కనుక అది మీదికి చూడడానికి బీసీసీ రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్ అంటున్నాయి. మీరు ఎస్సీ రిజర్వేషన్ లో చెప్తాను, ఎప్పటికైనా గదే వివేక్ ఉంటాడు, ఎప్పటికైనా గదే కడియం శ్రీహర్ ఉంటాడు, ఎప్పటికైనా గదే రాజయ్య ఉంటారు. ఎందుకు ఉంటారంటే వాళ్ళకు డబ్బు ఉంది. మిగతా ఎస్సీలు లేరా, స్కాలర్స్ లేరా, పిహెచ్డీలు లేరా? చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్లకు రాజకీయంలో చేసే అవకాశం రానివ్వరు కూడా. పేరుకే ఎస్సీ. ఈవెన్ మీరు దాన్ని 15 నుంచి 25% చేసినా మళ్ళీ వాళ్ళే ఉంటారు. బీసీలో కూడా పొద్దున జరిగేది అదే. కాబట్టి బీసీ రిజర్వేషన్ 40-50% చేసినంత మాత్రాన మళ్ళీ ఈవెన్ ఎఫ్సీ కంటే డబ్బు ఎక్కున్నోడే వాడు ఎమ్మెల్యే అవుతాడు. ఈవెన్ ఎఫ్సీ కంటే డబ్బు ఎక్కున్నోడు ఉన్నాడు కాబట్టి వాడే ఎంపీ అవుతాడు. సమాజంలో ఏం మార్పు జరుగుతుంది సార్? డబ్బు ఎవడైతే ఎక్కువ ఉండి పెట్టి ఎమ్మెల్యే ఎంపీగా గెలిచినాడో వాడి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. అధికారం రాకముందు చెప్పే కథలు వేరుంటాయి, అధికారం వచ్చిన తర్వాత చేసే చేష్టలు వేరుంటాయి. సార్, మీరు మాత్రం కళ్ళు తెరిపించే రకంగా మాట్లాడారు. ఒక లీడర్ గా మేము హ్యాట్స్ ఆఫ్ సార్. ఈ విషయంలో మీరు ఇంకా ముందుకు వెళ్ళండి. మీకు మేము హార్డ్ కోర్ ఫ్యాన్స్ గా ఉంటాం సార్. బికాజ్ చాలా రోజుల తర్వాత ఒక అర్థవంతమైన చర్చ, అర్థవంతమైన మీనింగ్ఫుల్ గా ఒక చర్చ జరిగిందని నేను భావిస్తూ మీకు చాలా సమయం తీసుకుంటున్నాను. దయచేసి థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా దీనికి నాది ఒక్క సూటి ప్రశ్న సార్. మీరు బీజేపీ ప్రభుత్వంలో ఉన్నారు. ప్రజలకు ఉపయోగపడే పనులు మీ ప్లాట్ఫామ్ ద్వారా, మీకున్న అధికారం ద్వారా మీరు బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విన్నవించి ఇలాంటి ఒక మంచి సూచనలు చేసి సామాన్య ప్రజలకు, ఈ దేశంలో సామాన్య ప్రజలకు సార్, వాళ్ళు మంచిగా బతికేలా ఒక అవకాశాన్ని కల్పించండి. మీకు సదా ప్రజలు ఎప్పుడు మీ వెన్నంటుంటారు. తర్వాత ముఖ్యంగా సార్ జర్నలిస్ట్ ఆయన యాంకర్ గారికి ఏమంటే సార్, మీరు చాలా మంచి కార్యక్రమాలు తీసుకుంటున్నారు, చాలా అర్థవంతమైన ప్రశ్నలు వేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు మేము ఫ్యాన్స్ అయిపోతున్నాం. తప్పకుండా సార్ మీరు దీన్ని ముందరికి తీసుకెళ్ళండి. చెప్పండి సార్ ప్రజలకి. ప్రజలు ఎప్పుడు కూడా నమ్ముతారు సార్. ఈ ఫ్రీ బీస్ కథలు ఇవన్నీ వేరు, ఈ రిజర్వేషన్లు చేస్తున్నారు. ఓకే, ఇంతకుముందు చెప్పినట్టుగా తప్పకుండా సార్ అసలైన బ్యాక్వర్డ్ పీపుల్ కి, నిజమైన బ్యాక్వర్డ్ పీపుల్ కి అందేలా చూడాలని కోరుకుంటున్నాను. సో ఫ్రీ బీస్ గురించి మాట్లాడారు. ఏంది ఫ్రీ బీస్? ఏ ఉండాలి, ఏ ఉండొద్దు? అసలు ఫ్రీ బీజ్ ఏ ఉండద్దు అంటే మళ్ళీ ఉండాలి ఉండకపోవడం. ఫ్రీ బీజ్ ఫ్రీగా ఏది విద్యా వైద్యం ఇస్తే ఏది అవసరం లేదు. విద్యా వైద్యం ఇచ్చినాక ఏది అవసరం చెప్పండి? రైతు బంధు ఒక చిన్న మాట, ఏది అవసరం లేదు. రైతు అడిగిండా మాకు రైతు బంధు ఇయ్యు, మమ్మల్ని బిచ్చపని చేయు, నీ రైతు బంధు కోసం మేము ఎదురు చూస్తాము, మా రుణమాఫీ చేయు, మేము లోన్లు తీసుకుంటామని చెప్పిరా? అంతకుముందు వ్యవసాయం నడవలేదా? రైతు బంధు కన్నా ముందు వ్యవసాయం నడవలేదా? ఫ్రీ కరెంట్ కూడా ఎప్పుడు ఇచ్చారు?
రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు. అంతకుముందు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఫ్రీ కరెంట్ 5 HP కి 3 HP కి లిమిటేషన్ ఫీజు పెట్టిండు. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ₹1 ఫీజు పెట్టిండు. ఏది కూడా ఫ్రీగా ఇవ్వమని ఏ ప్రజలు అడగలేరు. అవకాశాలు సౌలభ్యాలు ఇవ్వమని చెప్తున్నారు ప్రజలు. మీకు అందుబాటులోకి అన్ని తీసుకురమ్మన్నారు. కానీ ఫ్రీ బీజీ ఇవ్వమంటే ఒక మహిళ విడో మహిళ ఉంది, భర్త చనిపోయింది, దురదృష్టం భర్త చనిపోయిండు, దురదృష్టం విధవరాలైంది, పిల్లలు ఉన్నారు 2. 2000 పెన్షన్తో బతుకుతుందా అండి? మరి 2000 ప్రతి నెల 2000 ఇస్తున్నాం. 2 ఏళ్లకు 2000, 5 ఏళ్ల తర్వాత 2000, 10 ఏళ్ల తర్వాత 2000, 4,000 చేస్తామని చెప్పారు. ఏమిటికి అది? దేనివల్ల? అదే 2000 ఇచ్చే బదులు ఆమెకే ఏదన్నా వొకేషనల్ కోర్స్ లాగా ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకి ఒక ఎక్విప్మెంట్ ఏదన్నా కొనిచ్చేసి తన కాళ్ళ మీద తను నిలబడే పరిస్థితికి తీసుకురారాదా? గవర్నమెంట్ ఆపూర్తి సాయం చేయలేదా? ఈ స్కాములు, ఈ తినుడు, ఈ ఎమ్మెల్యేల ఖర్చులు, అవిటికి ఇవిటికి, కరప్షన్లకు, అనవసరమైన జీబులకు, డీజిల్లకు, దీనికి కిరాయిలని. నేను ఎప్పుడు కూడా ఫ్రీలో పాల్గొన్నానండి. ఫ్రీ అనేది గవర్నమెంట్ స్కీమ్స్ లో నేను ఫ్రీకి వ్యతిరేకం. నేను ప్రజలను తిట్టినా నేను చెప్తున్నాను. ఇవాళ విద్యా వైద్యం రెండిస్తే ఒక కూలి పోయే వ్యక్తి ₹200 కూలింది వ్యవసాయ కూలికి. నెలకు 6,000 వస్తాయి. ఆయన ఖర్చు ఏముంటుంది చెప్పండి? రేషన్ ఉంది. సో మీ నియోజకవర్గంలో ఉచిత బస్సు, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ వీటిలో ఏట్లో పాల్గొనలేదు? అవునండి. 10 తులాల మెడలో 10 తులాల బంగారం వేసుకొని ఉచిత బస్సు పోతే దేని కొరకండి అది? ఇలా నెలకు ₹1,00,000 జీతం ఉన్నటువంటి వ్యక్తి, మా అక్క చెల్లె బస్ ఎక్కిపోతే ఏమిటికండి అది? ఎవరికి ఉపయోగపడాలి? అసలు ఏ స్కీమ్ ఎవరికి ఉపయోగపడాలి? మీనింగ్ లెస్ కాకపోతే ఏంది? మేము దీని మీద చాలా విస్తృతంగా అభిప్రాయం తీసుకుంటాం. మీరు మాకు పర్ఫెక్ట్ సూటబుల్ క్యాండిడేట్ అని అనిపించారు ఫ్రీ బీజ్ సంబంధించి. సో ఇప్పుడు ఉన్నవి అన్ని రద్దు చేయాలి. అసలు ఫ్రీ బీజ్ అవసరం లేదు. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ ఏది అవసరం లేదు. మీరు విద్యా వైద్యం ఇవ్వండి, ఎవరిది వాళ్ళే చేసుకుంటారని. విద్యా వైద్యం ఇవ్వండి, సరిపోతుంది. ఇవాళ రేపట్లో ఏమైంది? మీ అబ్బాయి ఎక్కడ చదువుతున్నాడు? హార్స్ పవర్ కింద లిమిట్ పెట్టాలి. ఫ్రీ కరెంట్ ఎట్లా? ఫ్రీ కరెంట్ కూడా రైతులేమన్నా ఫ్రీ కరెంట్ ఇవ్వండి మాకు 24 గంటలు అని చెప్పారు. 24 గంటలు ఫ్రీ ఇస్తే వాడుకుంటుంది ఎంత? అసలు రైతులకు ఇచ్చిన కరెంట్ ఎంత? ఇండస్ట్రియలిస్ట్ కి వస్తున్న కరెంట్ ఎంత? ఇప్పుడు ఈ హైరేజ్లలో ఉన్న కరెంట్ ఎంత? ఒకసారి ఆలోచించండి. 4 ట్యూబులు 4 ఏసీలు నడిచే ఇల్లుకు గ్రామాల్లో 15 ఇండ్లు నడుస్తాయి. దాన్ని ఫ్రీ అనడం ఎందుకు? నేను అనేది ఏంటంటే ఫ్రీ అలవాటు చేయొద్దు. మనిషి అవకాశాన్ని ఎదురు చూసి ఆధారపడే ఆలోచన వస్తుంది తప్ప కష్టపడే ఆలోచన రాదు. కష్టపడడానికి అవకాశం ఇచ్చి ఒక సింగిల్ విండో ఓపెన్ చేయి, ఒకటే డోర్ నుంచి అన్ని చేయండి. ఒక చదువుకున్న అబ్బాయి నేను వ్యాపారం చేస్తా అనుకుంటే ఒక చిన్న టీ కొట్టు పెట్టుకుందామంటే తిరగాలి. ఫ్రీ బీస్ అన్ని వద్దంటే కామారెడ్డి కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు ఫ్రీ బీ పొందుతున్న వాళ్ళందరూ మిమ్మల్ని వ్యతిరేకించారు. నేను ఎలక్షన్ స్పీచ్ లో నాకు ఓటేసే ముందే ఫ్రీ బీస్ లకు వ్యతిరేకం అని చెప్పిన. నేను డైరెక్ట్ ఓపెన్ నా ఫేస్బుక్ చూస్తే మీకు అన్ని అర్థమవుతుంది. నేను ఓపెన్ గా మాట్లాడినా, డైరెక్ట్ నేను చెప్పిన నాకే అవకాశం ఉంటే అన్ని రద్దు చేస్తానని చెప్పారు. అయినా ప్రజలు నాకు అవకాశం ఉంటే అని లేదు. నేను ఎమ్మెల్యేగా చేయగలిగింది నా సొంత నిధులతో ఏదైనా చేస్తాను తప్ప నేను ప్రభుత్వం నుంచి అద్దేస్తా ఇద్దేస్తా, నేను ఇది చేస్తా, రేపు పొద్దున ఫ్లైఓవర్ వేస్తా, రైల్వే బ్రిడ్జ్ కడతా నేను చెప్పి ఎక్కడ వాగ్దానాలు ఏ ఒక్కటి ఇవ్వలేదు. నేను ఇచ్చిన వాగ్దానం వల్ల విద్యా వైద్యం ఫ్రీగా నేను నా సొంత డబ్బులతోని నేను ఏర్పాటు చేస్తా, రైతుకు కల్లాలు ఏర్పాటు చేస్తా అని చెప్పినా నేను చేస్తా కూడా ఖచ్చితంగా. కానీ మరి ఇప్పుడు గెలిచిన తర్వాత హ్యాపీగా ఉన్నారా కామారెడ్డి ప్రజలు? వరద విషయంలో ఏదో విమర్శలు వచ్చాయి మీ మీద, వరదలు ఆదుకోలేదు, మీరు లేరు. నేను లేకపోవడం అని అంటే మరి ప్రజలను అడిగితే చెప్తారు. మీడియా ఏది చెప్తే అది నిజమైన అన్ని రోజులు నాకు తెలియదు. యాక్చువల్లీ అది మీడియా క్రియేట్ చేసింది. ఓపెన్ గా చెప్తున్నాము, మీడియా క్రియేట్ చేసింది. ఏడున్నాడు కాటిపల్లి అని పెట్టి హెడ్లైన్ పెట్టి స్పైసీ క్రిస్పీ చేసి కూలిపోతుంది, మునిగిపోతుంది, కామారెడ్డి అతలాకుతలం అయిపోయింది, ఆగమైన కామారెడ్డి, ఎవరివి ఆశ భాష ప్రాస అన్ని ఉపయోగించి దాన్ని దద్దరిల్లి పెట్టారు. ఆడ జరిగిందేదో అక్కడ ఉన్న లోకల్ ప్రజలకు తెలుసు కదా. నాకు ఓటో ఇష్టం లోకల్ ప్రజలే కదా, వాళ్ళకి నేను అర్థమైతే చాలు. నాకు యావత్ రాష్ట్రానికి పోలీస్ పైరవీలు రారా? ఎవరు నా దగ్గర డ్రంక్ అండ్ డ్రైవర్లు కూడా రారు. బండి పెనాల్టీస్ ఉంటే కూడా నాకు ఫోన్ చేయరు, కట్టేసి వెళ్ళిపోతారు. పోలీసులు కూడా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తా, ఎమ్మెల్యే గారికి అనేవారు అని అంటే చెయ్యి అన్న చెయ్యి అంటారు. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. చెయ్యి ఎందుకంటే కట్టించుకో అని చెప్తాడని వాళ్ళకి కూడా తెలుసు. ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు వస్తే యాక్సెప్ట్ చేయరు. ట్రిబుల్ రైడింగే రారన్నా. డ్రంక్ అండ్ డ్రైవ్ దాకా ఎక్కడ దిగారు? ట్రిబుల్ రైడింగే రారు. తప్పును ఎంకరేజ్ చేస్తారు. జనం తప్పు చేస్తే ట్రాన్స్పోర్టేషన్ లో నేనే రాంగ్ డ్రైవింగ్ చేయనివా, రాంగ్ ట్రాఫిక్ లో పోనివా. యూటర్న్ అక్కడ ఉంటే కిలోమీటర్ పోయి యూటర్న్ చేసుకుని వస్తాం.
ఇప్పుడు మీ టీవీ కాడికి వచ్చే బదులు ఆ పక్కన రోడ్డు దాకా పోయినా రివర్స్ వెనకకి రావచ్చు 1 minute వస్తుంది. కానీ నేను అట్లా పోయి 15 నిమిషాలు నుంచి 15 నిమిషాలు యూటర్న్ చేసుకొని ట్రాఫిక్ లో వచ్చినాం. నేను తప్పు చెయ్య, నా ధైర్యం కూడా అదే. మీ దగ్గరికి మరి పబ్లిక్ వచ్చి ఇవన్నీ అడగరా? వేరే ఎమ్మెల్యేలు చేస్తున్నారు, ఇది చేయండి మీరు. నేను క్లియర్ గా చెప్తాము, నేను తప్పు పనులు చేయనమ్మా, నీకు అన్యాయం జరిగితే కలెక్టర్ గానీ ఇంకా ముఖ్యమంత్రి గానీ నేను గట్టిగా మాట్లాడతా, కొట్లాడతా, నీ పక్షాన ఉంటా, నీకు పని చేపించి పెడతా. గానీ మీరు తప్పు చేస్తా అంటే నేను కనీసం ఒక్కరి గురించి కూడా నేను పని అట్లా చెయ్య తప్పు అని చెప్తాం. ప్రజలందరూ తెలుసు, నిత్యం నా దగ్గరికి 800 నుంచి 1200 మంది మధ్యాహ్నం యావరేజ్గా వస్తారు డైలీ. నేను ఉండేదే కామారెడ్డిలో. నేను ఒకవేళ ఇప్పుడు వచ్చినా ఇక్కడ నుంచి మళ్ళీ నేను రాత్రి వెళ్ళిపోతాను, మళ్ళీ మార్నింగ్ అవసరం ఉంటే వస్తాను. అక్కడ ఉన్న వచ్చిన వాళ్ళందరూ సొంత సమస్యల మీద వస్తారు తప్ప పైరవుల మీద ఎవరు రారు. ఏ లీడర్ పైరవ్ చేయడు. నా కార్యకర్త ఎవరు పోలీస్ స్టేషన్ కోరు, ఎంఆర్ఓ ఆఫీస్ కోరు, ఎవరికి పోరు. ప్రజలకు అవసరం ఉంటే వాళ్ళని తీసుకొని క్యాంప్ ఆఫీస్ వస్తారు. క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్ నంబర్ ఒకటి ఉంది, ఆ నంబర్ నుంచే అధికారులకు మాట్లాడతారు. ఆ నంబర్ నుంచి ఫోన్ వచ్చిందా, అది వెంకటరమణారెడ్డి నుంచి వచ్చినట్టేమో అది చూసుకోండి అని అధికారులకు చెప్తాం. ఇంకొక నంబర్ నుంచి వస్తే నేను వెంకటరమణారెడ్డి చుట్టమని చెప్పినా, పిఎన్ అని చెప్పినా, ఆఫీస్ అని చెప్పినా మీరు పక్కకు పెట్టేసండి ఫోన్ అని చెప్పిన నేను డైరెక్ట్ మొదలే పట్టించుకోవద్దని. ఎవరు చెయ్యరు. కావాలంటే మీరు అధికారులను అడగండి.